ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎలాగ మనం రొయ్యలు కూడా ఎలాగ వండుకోవచ్చా అనే విధంగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను రొయ్యలు అన్నది మనకి చాలా ఫేమస్. అలాగే ఆ రొయ్యలు ఒకే రకంగా వండుకోకుండా వేరే వేరేగా కూడా వండుకోవచ్చు అనుకోవచ్చు మీరు. అదే రొయ్యలు తీసుకున్నాను నేను. ఆ రొయ్యలు నేను పొట్టు మొత్తం తక్కువ తీసేసి అలాగ బాయిల్ చేసాను. వాటర్లో వేడి నీళ్ళు వేసి అలాగ సాల్ట్ పసుపు లైట్గా వేసి లైట్గా పొంగడం బాయిల్ చేసి అలాగే 4 బంగాళదుంపలు తీసుకుని పొడవుగా తొక్కుంచుకోవాలి. తొక్కుంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తొక్కుంచేస్తాను. అలాగే నేను పచ్చి బఠానీ తీసుకుని నైట్ని పూట నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టాను. లైట్గా సాల్ట్ కొంచెం పసుపు లైట్గా వేసి ఉడకబెట్టాను. అలాగే 3 ఉల్లిపాయలు తీసుకుని పొడవుగా కట్ చేసి 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే మొక్కలుగా చీల్చి పెట్టేశాను ఇలా కప్పులను. అలాగే టమాటీలు కూడా 3 తీసుకున్నాను. ఈ 3 టమాటీలు కూడా ఇలా కట్ చేసి లైట్గా చింతపండు కూడా పెట్టాను సైడు. అలాగే నేను కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా పక్కన పెట్టాను. అలాగే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయి పెట్టిన వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి. నీసు మాంసాలు అంటేనే ఆయిల్ పడుతుంది. అలా కరివేపాకు వేస్తున్నాను నేను. వీటెక్కిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసుకుని బాగా బ్రౌన్ కలర్ రావాలి. నేను ఏం చేస్తానంటే రొయ్యలు తీసుకున్న తర్వాత ముందుగానే మనం రొయ్యలు అన్నది పొట్టు అన్నది మొత్తం తీసేసుకోవాలి. తొక్క అన్నది తీసేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పెట్టి లైట్గా పసుపు సాల్ట్ వేసుకుని ఒక్క పొంగు కూడా రాకూడదు. పొంగిపోయి వాటర్ పొంగుతుంది కదా, ఆ టైంలో రొయ్యలు వేసుకోవాలి మనం ఒలిసిపెట్టినవి. అలాగే నేను సాల్ట్ వేస్తున్నాను. స్పూన్ వేసాను సాల్ట్. వేసిన వెంటనే కట్టేసుకుని మనం ఆ రొయ్యలు అన్నది తీసేసుకుని కప్పులో పెట్టేసుకోవాలి. నేను ఆ వేడి నీళ్ళలో ఉంచేసుకుంటే మొత్తం రొయ్య అంతా పోతుంది. అలా చేయకండి. నేను ప్లేట్ పెట్టేస్తాను. ప్లేట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను. రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు తీసుకుని లైట్గా మనకి ఉల్లిపాయ కలర్ లైట్గా వచ్చింది అనిపించి రొయ్యలు కూడా వేసుకుని రొయ్యలు కూడా ఉల్లిపాయలతో పాటు వేగనిచ్చుకోవాలి బాగా ఆయిల్లోనూ. రొయ్య కూడా మనం వాటర్లో బాయిల్ చేసేస్తాం కదా, అయిపోయింది అనుకోకుండా మన ఆయిల్లో కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి రొయ్యలు అన్నది. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తాను. ప్లేట్ పెట్టేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత చూసాను నేను. తర్వాత దుంపలో నేను ఇలా తొక్కుంచుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ అన్నది బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను తొక్క తీసి కన్నా తొక్కతో కూడా వేసుకుంటాం. మేము ఇలాగే వండుకుంటాము. అలాగే నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను. నేను దుంపలు కోసివిని అన్నీ వేసేసాను. మనం ముందుగానే రొయ్యలు నూనెలో వేగాలని ముందుగా రొయ్యలు వేసిన తర్వాత కొంచెం 10 నిమిషాలు అలా పావు గంట రొయ్యలు ఆయిల్లోనే వేగనిచ్చి ఉల్లిపాయలతో పాటు తర్వాత దుంప వేసుకోవాలి. దుంప తర్వాత బఠానీ లాస్ట్ని ఎందుకు వేసుకోవాలంటే ఆ బఠానీ ముందుగానే ఉడకబెట్టేసాను. నానబెట్టి ఉడకబెట్టాను కదా. నేను ఇదిగో ఎక్కువ పుల్ మంట కాకుండా చిన్న మంట కాకుండా మధ్య రకంగా పెట్టాను నేను. మంట అన్నది అదే మీడియంలో పెట్టాను. నేను మళ్ళీ చూస్తున్నాను. బాగా కొంచెం బాగా మగ్గాయి. ఆయిల్లోనే మగ్గిపోయాయి రొయ్యలు దుంపలోను. తర్వాత నేను బఠానీలు వేస్తున్నాను. అలాగే టమాటీలు లైట్గా చింతపండు పెట్టాను కదా, కరివేపాకు కూడా వేసేసాను. వేసిన తర్వాత పెద్దగా మంట పెట్టి బాగా ఇవన్నీ కలుపుకోవాలి. మొత్తం ఇవంతా మనకి కర్రీ అంతా కలవాలి. దుంపలో టమాటీలు అలాగే కరివేపాకు వేసినవన్నీ కలవాలి. చూడండి, ఇదిగో నేను నానబెట్టాను కదా ఆల్రెడీ ఇలా మెత్తగా అయిపోయి కదా, అందుకనే లాస్ట్లో వేసుకోవాలి. మనం నానబెట్టేసాం కదా నైట్ పూట కర్రీలో ఉడికిపోతాయి అనుకోకూడదు. ఆ బొటని పచ్చి బొటని అంటేనే బాగా తొందరగా అవ్వదు. అందుకని మనం లైట్గానే ఉడకబెట్టుకోవాలి. అప్పుడు కర్రీలో వేసుకుంటే అలాగే ఉంటాయి.
అసలు టేస్టే వేరు. అలాగే నేను స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను. పెట్టిన 10 నిమిషాలకు మళ్ళీ చూస్తాను. దొంబ చూస్తున్నాను ఉడికిందా. ఇలాగా చూడండి, బాగా మెత్తగా అయిపోయే వరకు కూడా ఉంచుకోకూడదు. కొంచెం లైట్గా ఉడికింది, మీడియంగా ఉడికింది, మెత్తగా కాదు, అలాగని ఉడకలేదు అన్నట్టు ఉండకూడదు, మధ్యరకంగా ఉండాలి. అలా మధ్య రకంలో ఉన్న తర్వాత ఒక స్పూనుడు గరం మసాలా వేసాను నేను. స్పూనుడు సాల్టు, అలాగే చిన్న స్పూనుడు పసుపు, కారం కూడా వేస్తున్నాను. 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది 2వ స్పూన్ వేస్తున్నాను కారం. వేసిన తర్వాత మొత్తం ఇవంతా ఇలాగ కలిపేసుకోవాలి. మనకి కర్రీ అయిన వెంటనే మనం కారం వేసిన వెంటనే వాటర్ వేసేసుకోకూడదు. మనం కారం వేసి ఇవన్నీ కలిపేసిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు మనం ప్లేట్ పెట్టేయాలి. క్లోజ్ చేసేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి. అప్పుడు మనకి కారం స్మెల్ అన్నది పోతుంది. అయిపోయింది. జస్ట్ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసాను. వాటర్ తీసుకున్నాను. గ్లాసుడే పోసాను. మనకి ఆల్రెడీ కొంచెం ప్రాసెస్ అయిపోయింది కదా, ఎక్కువ పోసేసుకోకూడదు. నీళ్ళు అన్నవి ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, ఇలాగ మనకి ములుగుతుంది. ఇవి అన్నీ పైకి రాకోకుండా కనిపించుకోకుండా ఉన్నట్టు వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసుకుని ఎక్కువ టైం పడితే దుంప అంతా మెత్తమడిపోతుంది బాగాను. ఆల్రెడీ ఆయిల్లో వేగిపోతాయి కదా, పొడుగు కింద వచ్చేస్తుంది కర్రీ అంతా. మళ్ళీ చూస్తున్నాను నేను, ఇంకా వాటర్ ఉంది. నేను మీడియం మంటలోనే ఉడకమెడుతున్నాను. ఇవి ఎక్కువ ఫుల్ కాదు అని చిన్న మంట కూడా కాదు, మీడియం. ఒకసారి ఇలాంటివన్నీ ట్రై చేసుకోండి. ఇలాంటివి వండుకుంటే మనం ఇంట్లోనూ చాలా టేస్ట్గా ఉంటాయి. అప్పుడప్పుడు అలాగే ప్లేట్ పెట్టేస్తాను. అయిపోయిన తర్వాత నేను వేరే బౌల్లో తీసి మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను. ఒకసారి ట్రై చేస్తే మీకు అనిపిస్తుంది మళ్ళీ వండుకోవాలి ఇలాగా, అంతా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో కాక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.